హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి డిజైన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండి. లాస్ట్ వీడియోలో ఈ ప్రిన్స్ కటింగ్ అలాగే కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలో మీకైతే చూపించాను కదా. ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. బిగినర్స్ కూడా బాగా అర్థమయ్యే విధంగా వీడియో అయితే తీశాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వీడియో చూసేద్దాము. ఫస్ట్ అయితే లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను ఎక్కడైతే గ్లూ పెట్టి అంటిస్తున్నాను. ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో అయితే లైనింగ్కి మెయిన్ క్లాత్కి స్టిచ్ వేయకుండా ఇలా గ్లూతో అంటిస్తే చాలా నీట్గా ఉంటుంది. అలాగే మనకు పని కూడా తగ్గుతుంది. మిషన్ పైన ఎక్కువసేపు కూర్చోవాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ లైనింగ్కి ఎడ్జెస్కి ఇలాగా గ్లూ అయితే అంటించుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసేది వచ్చేసి ఫెవిక్రిల్ గ్లూ. గ్లూని ఎడ్జెస్కి మాత్రమే అంటించుకోవాలి. మధ్యలో అంటిస్తే మనకు గ్లూ మరకలు అనేవి పైకి కనిపిస్తాయి. ఈ ఎడ్జెస్ వచ్చేసి కుట్లలోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఈ గ్లూ మరకలు మనకు పైకి కనిపించవు. గ్లూ అంటించాక దీనిపైన మెయిన్ క్లాత్ పెట్టి దీనిపైన అయితే ఐరన్ చేసుకోవాలి. నీట్ గా స్టిక్ అయిపోతుంది. ఐరన్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ పైన ఐరన్ చేయొద్దు. ఇలాగ రివర్స్ తిప్పి లైనింగ్ పైన అయితే ఐరన్ చేసుకోవాలి. అప్పుడు నీట్ గా ఉంటుంది. మిగిలిన పార్ట్ కూడా నేను ఇలాగే అంటించుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం సిజర్ తో కట్ చేసి స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, హ్యాండ్స్ కూడా నేను ఇలాగే అంటించి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం తీసేసాను. హ్యాండ్స్ కి అయితే కట్ వర్క్ ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఎలా రెడీ చేసుకోవాలో లాస్ట్ వీడియోలో అయితే మీకు చూపించాను. ఇప్పుడు మీకు దీన్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ క్యాన్వాస్ ని దానిపైన పెట్టేసి ఫస్ట్ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలాగ స్టిచ్ వేసుకోవడం వల్ల మనం కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు జరగకుండా నీట్గా ఉంటుంది. ఈ కట్ వర్క్ని బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ రెండు ఎడ్జెస్ని అటాచ్ చేస్తూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ కట్ వర్క్ మోడల్ చాలా ట్రెండింగ్లో ఉంది. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాగ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం కట్ వర్క్ని కట్ చేసాం కదా, దాని చుట్టూ మనం ఇప్పుడు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ కట్ వర్క్ చుట్టూ స్టిచ్ చేసేటప్పుడు వైట్ కలర్ క్యాన్వాస్ ఉంది కదా, దానిపైన స్టిచ్ పడకుండా ఓన్లీ లైనింగ్ పైన మాత్రమే స్టిచ్ పడే విధంగా మనం అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ కట్ వర్క్ ఫినిషింగ్ నీట్గా రావాలంటే ఇలాగ పాదంని కొంచెం పైకి లేపి పట్టుకొని స్టిచ్ అయితే వేసుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, నీట్గా ఉంటుంది. కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు స్టార్టింగ్ కొంచెం చిన్నగా స్టిచ్ చేయండి. రాను రాను మీకే అలవాటు అయిపోతుంది. చాలా ఫాస్ట్గా స్టిచ్ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, మనం వేసే స్టిచ్ అనేది ఆ వైట్ కలర్ క్లాత్ పైన పడకుండా ఓన్లీ లైనింగ్ పైన మాత్రమే పడే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలాగ స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ చేసినప్పుడు చాలా నీట్గా ఉంటుంది. కట్ వర్క్లో ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ దగ్గరకు వచ్చినప్పుడు సూదిని కిందికి దింపేసి పాదంని రివర్స్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోండి. అప్పుడు మూల నీట్గా తిరుగుతుంది. ఈ ఎడ్జ్ అనేది మనకు నీట్గా ఉంటేనే కట్ వర్క్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. లేదంటే సరిగా రాకుండా హెచ్చులు తగ్గులుగా వస్తుంది. ఈ ఎడ్జెస్ నీట్గా ఉంటేనే కట్ వర్క్ బాగా వస్తుంది. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా లాస్ట్ వరకు స్టిచ్ అయితే వేసుకోండి. ఇలాగ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ని సిజర్తో కట్ చేసుకోవాలి. మనం వేసిన కుట్టు కన్నా ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండే విధంగా మనమైతే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మరీ దగ్గరగా కట్ చేస్తే మనం వేసిన కుట్టు అనేది తెగిపోతుంది. మళ్ళీ రివర్స్ చేసిన తర్వాత కుట్లు అనేవి పోతాయి, నీట్గా అనిపించదు. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత ఇలాగ మూలలు ఉన్న దగ్గర చిన్న చిన్న కట్ అయితే పెట్టుకోండి. ఇలా కట్ పెట్టుకోవడం వల్ల రివర్స్ చేసిన తర్వాత క్లాత్ అనేది చుక్కిళ్ళలాగా రాకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇలాగే మొత్తం కూడా చిన్న చిన్న టక్స్లు అయితే పెట్టుకోండి. ఇలాగ టక్స్ పెట్టేటప్పుడు మనం వేసిన కుట్టు తెగిపోకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలాగ టక్స్లు పెట్టిన తర్వాత రివర్స్ చేస్తే మన కట్ వర్క్ అయితే రెడీ అయిపోతుంది. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా రివర్స్ చేసుకోండి. ఇలాగ చేత్తో కింది వైపుకి అనేది ఇలాగంటే కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది. ఇలాగే మొత్తం కూడా లోపలికి చేతితో ఇలాగ అనుకుంటూ మొత్తం కూడా బయటికి తీసుకోండి. ఇలాగా రివర్స్ చేసేటప్పుడు క్యాన్వాస్ అనేది నలిగిపోకుండా చాలా జాగ్రత్తగా రివర్స్ చేసుకోండి. చూడండి, కట్ వర్క్ని ఎంత ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చో. మన దగ్గర ఈ క్యాన్వాస్ పేపర్ ఒకటి ఉంటే చాలు, ఈ కట్ వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది. బిగినర్స్ కూడా చాలా బాగా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే మొత్తం రివర్స్ చేసిన తర్వాత పైన అయితే మీరు స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఐరన్ చేసుకున్నా నీట్గా ఉంటుంది. ఇక్కడ ఎడ్జెస్ ఉన్న దగ్గర ఇలాగ రెండు పట్టుకొని ఇలాగ లాగండి. ఇలాగ లాగడం వల్ల మధ్యలో ఇక్కడ చుక్కిల లాగా వస్తుంది కదా, అలాగ రాకుండా నీట్గా ఉంటుంది. ఇలాగే మొత్తం లాగిన తర్వాత ఐరన్ చేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఈ లోపల వైపు వచ్చిన క్లాత్ని మనమైతే హెమ్మింగ్ చేసుకోవాలి. మీకు కావాలంటే స్టిచ్ కూడా వేసుకోవచ్చు.
చూడండి కట్ వర్క్ ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. హ్యాండ్స్ స్టిచ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో మనం తీసుకునే కట్ వర్క్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలాగ చిన్న టక్ అయితే పెట్టుకోండి. అలాగే మన మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలాగ డబల్ ఫోల్డ్ చేసి ఇలాగ టక్ అయితే పెట్టుకోండి. ఇలాగ టక్స్లు పెట్టుకోవడం వల్ల మనం స్టిచ్ చేసినప్పుడు సైడ్కి వెళ్ళకుండా మిడిల్లోకి వచ్చే విధంగా నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. ఇది అనేది మనకు మిడిల్లోకి రావాలి, అప్పుడే మనకు నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని స్టిచ్ చేస్తూ మధ్యలో ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనం కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు జరగకుండా మధ్యలోకి ఉండేలాగా ఉంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి పై వైపుకు ఉండాలి, మనం స్టిచ్ చేసేది వచ్చేసి రివర్స్లో ఉండాలి. ఎందుకంటే మనం దీన్ని రివర్స్ చేస్తాం కదా, అప్పుడు ఈ వైట్ ఫ్యాబ్రిక్ అనేది లోపల వైపుకు వెళ్తుంది. ఇలాగ మధ్యలో ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల మనం కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు సైడ్కి జరగకుండా నీట్గా ఉంటుంది. ఇలాగ మధ్యలో స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచే నేను స్టార్ట్ చేస్తున్నాను కట్ వర్క్ స్టిచ్ చేయడము. సేమ్ మనం హ్యాండ్స్కి ఎలా స్టిచ్ చేసామో అదే విధంగా ఇక్కడ కట్ వర్క్ అయితే స్టిచ్ చేస్తున్నాను. కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు ఎడ్జెస్ దగ్గర సూదిని కిందికి దింపి పాదం అయితే రివర్స్ చేసుకోవాలి. మనం వేసే కుట్ అనేది క్యాన్వాస్ పైన కాకుండా ఓన్లీ లైనింగ్ పైన పడే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇదే విధంగా నెక్ మొత్తం నీట్గా స్టిచ్ చేసుకోండి. కట్ వర్క్ మీద స్టిచ్ పడకుండా ఓన్లీ లైనింగ్ పైన మాత్రమే స్టిచ్ పడే విధంగా వేసుకోండి. హ్యాండ్స్కి కట్ వర్క్ ఎలా స్టిచ్ చేసానో చూపించాను కదా, సేమ్ అదే విధంగా నెక్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం ఇలాగ కత్తెరతో కట్ చేసుకోండి. మనం కట్ చేసిన కట్ వర్క్ అనేది కట్ అవ్వకుండా దగ్గరికి వచ్చే విధంగా ఇలా కట్ చేసుకోండి. ఇలాగ కట్ చేసేటప్పుడు మనం వేసిన కుట్టు అనేది తెగిపోకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఉన్న దగ్గర చిన్న చిన్న టక్స్లు అయితే పెట్టుకోవాలి. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ఎడ్జెస్ దగ్గర చిన్న చిన్న టక్స్లు అయితే పెట్టుకోండి. ఇలాగ పెట్టుకోవడం వల్ల మనం రివర్స్ చేసినప్పుడు మూల అనేది నీట్గా తిరుగుతుంది. ఈ ఎడ్జెస్ నీట్గా వస్తేనే మనకు కట్ వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనం ఇక్కడ కాలర్ క్యాన్వాస్ యూస్ చేసాం కాబట్టి మనం వేసుకున్నప్పుడు ఇది వంగిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇలాగ టక్కులు పెట్టిన తర్వాత రివర్స్ చేసుకోవాలి. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా నీట్గా రివర్స్ చేసుకోండి. ఇలాగ రివర్స్ చేసేటప్పుడు క్యాన్వాస్ అనేది నలిగిపోకుండా నీట్గా ఉండేలాగా రివర్స్ చేసుకోండి. ఇలాగ రివర్స్ చేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోండి, లేదంటే పైన స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఐరన్ చేస్తే నీట్గా ఉంటుంది. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా మొత్తం కూడా రివర్స్ చేసుకోవాలి. చూడండి ఈ కట్ వర్క్ ఎంత నీట్గా వచ్చిందో. ఈ లోపల వైపు ఉన్న క్లాత్ని మనమైతే హెమ్మింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఈ ఫ్రంట్ పార్ట్కి మనం ఒక్క సైడ్ మాత్రమే కట్ వర్క్ అయితే స్టిచ్ చేస్తున్నాము. రైట్ సైడ్కి మాత్రమే మనకు కట్ వర్క్ అనేది కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్కి మనం బయట కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి అటువైపు అయితే మనం స్టిచ్ చేయము. ఫ్రంట్ పార్ట్కి ఒక్క సైడ్ మాత్రమే ఇలాగ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో రైట్ సైడ్కి ఇలా కట్ వర్క్ పెట్టాం కదా, లెఫ్ట్ సైడ్కి కట్ వర్క్ లేకుండా ఓన్లీ హెమ్మింగ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలాగ నెక్ని అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక లైనింగ్ పీస్ని అయితే తీసుకొని ఇలాగ జాయిన్ చేస్తున్నాను. ఇలాగ డబల్ ఫోల్డ్ చేసి లైనింగ్ని దానిపైన పెట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం నెక్కి ఇలాగా స్టిచ్ చేసేటప్పుడు మనం లైనింగ్ని క్రాస్ పీస్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడు మనకు నెక్ నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగ స్టిచ్ చేసిన తర్వాత దీన్ని రివర్స్ చేసి పై వైపున అయితే ఒక స్టిచ్ అయితే వేస్తాను. ఇలాగ స్టిచ్ చేయడం వల్ల మనం హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు హెమ్మింగ్ కావాలంటే దీనిపైన స్టిచ్ వేయకుండా హెమ్మింగ్ అయితే చేసుకోవచ్చు. హెమ్మింగ్ అయితే ఊడిపోతూ ఉంటుంది కదా, ఇలాగ స్టిచ్ చేయడం వల్ల నీట్గా తొందరగా ఊడిపోకుండా చాలా బాగా ఉంటుంది. ఇలాగే మొత్తం కూడా లోపల వైపుకు మడత పెట్టి స్టిచ్ అయితే వేసుకోండి. చూడండి లోపల వైపుకి అయితే ఇలా కనిపిస్తుంది. మీకు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ప్రిన్స్ కట్ సైడ్ జాయింట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. మనం దీన్ని జాయిన్ చేసేటప్పుడు సైడ్ జాయింట్ అనేది పై వైపుకు ఉండేలాగా మనమైతే స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్ పార్ట్ని కింద పెట్టాలి, సైడ్ జాయింట్ అనేది ఇలాగ పై వైపుకు పెట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా చిన్నగా స్టిచ్ అయితే వేసుకోండి. దీన్ని స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడా కూడా లాగకుండా చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. మనం లాగితే హెచ్చులు తగ్గులుగా వస్తాయి. ఇలా హెచ్చు తగ్గుగా వస్తే మనకు ప్రిన్స్ కట్ అనేది నీట్గా రాదు. ఇది స్టిచ్ చేసిన తర్వాత కింద ఎడ్జెస్ రెండు సమానంగా వస్తేనే మనకు ప్రిన్స్ కట్ అనేది నీట్గా వచ్చినట్లు. ఈ సైడ్ జాయింట్స్ని జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే డబల్ స్టిచ్ వేసుకోండి. కుట్టు అనేది ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. చూడండి ప్రిన్స్ కట్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. లెఫ్ట్ సైడ్ది ఎలా జాయిన్ చేసుకోవాలో చూపించాను కదా, ఇప్పుడైతే రైట్ సైడ్ది ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలాగ రైట్ సైడ్ది జాయిన్ చేసేటప్పుడు కింది వైపు నుంచి మనం అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం జాయిన్ చేసేటప్పుడు ఈ సైడ్ జాయింట్ అనేది పై వైపుకి వచ్చే విధంగా ఉండాలని చెప్పాను కదా, సో అందుకే మనం ఇలాగ కింది వైపు నుంచి జాయిన్ చేస్తే మనకు అనేది మనం ఎలా స్టిచ్ చేస్తున్నామో మనకైతే కనిపిస్తుంది. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ అయితే వేసుకోండి.
ఇలాగ స్టిచ్ చేసిన తర్వాత కింది వైపు నేను ఇలాగ నడుము పట్టి అయితే వేస్తున్నాను. ఈ నడుము పట్టికి లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి. స్ట్రైట్ పీస్ తీసుకొని కింది వైపు అయితే పట్టి అయితే వేసుకోవాలి. మనం ప్రిన్స్ కట్ జాయిన్ చేసిన దగ్గర చిన్నగా మెలికలాగా పెట్టుకొని ఇలాగ స్టిచ్ అయితే వేసుకోండి. ఇలాగ వేసుకున్నప్పుడు రివర్స్ చేసిన తర్వాత కుచ్చులాగా రాకుండా నీట్గా ఉంటుంది. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా పై వైపునైతే లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసిన తర్వాత రివర్స్ చేసి పై వైపున ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. దీన్ని మనం లోపల వైపుకు హెమ్మింగ్ చేసుకోవచ్చు. మీకు హెమ్మింగ్ కాకపోయినా స్టిచ్ కూడా వేసుకోవచ్చు, అలాగైనా నీట్గానే ఉంటుంది. హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లోపల వైపుకు మడత పెట్టి స్టిచ్ అయినా వేసుకోవచ్చు. నడుముకైతే స్టిఫ్గా ఉంటుంది. ఇలాగ పై వైపున కుట్టు వేసిన తర్వాత దీన్ని అయితే ఇలాగ లోపలికి మడత పెట్టి మనం స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా నీట్గా ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉక్సులు పట్టి వైపు చిన్న టక్స్ అయితే వేస్తున్నాను. ఇలాగ మిడిల్లోకి ఫోల్డ్ చేసి చిన్న టక్స్ అయితే వేసుకోండి. ఇది మీకు అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఒకవేళ టక్స్ వేసుకోకపోతే ఉక్సులు పట్టి అనేది పెద్దగా వస్తుంది. ఇలాగ టక్స్ వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇదైతే మీ ఇష్టం, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలాగే ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు దీనికైతే ఉక్సులు పట్టి కాజా పట్టి అయితే వేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఉక్సులు పట్టి వేసుకోవాలి. ఉక్సులు పట్టికి మనం ఇక్కడ లైనింగ్ క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాము. ఉక్సులు పట్టికి ఎప్పుడైనా లైనింగ్ క్లాత్ యూజ్ చేయాలి, ఎందుకంటే ఇది లోపల వైపుకు మడత పెట్టి స్టిచ్ చేస్తాం కాబట్టి కుచ్చుకోకుండా ఉంటుంది. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా పై వైపు నుంచి స్టిచ్ వేసి లోపల వైపుకు మడత పెట్టి స్టిచ్ అయితే వేసుకోండి. ఉక్సులు పట్టి నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్కి కాజా పట్టి అయితే వేసుకోవాలి. కాజా పట్టికి ఇక్కడ మనం మెయిన్ క్లాత్ అయితే యూజ్ చేయాలి. ఈ మెయిన్ క్లాత్ మనకు పై వైపు కనిపిస్తుంది కాబట్టి మెయిన్ క్లాత్ అయితే వేసుకోవాలి. లోపల వైపు నుంచి క్లాత్ అటాచ్ చేసి పై వైపుకు డబుల్ ఫోల్డ్ చేసి పైన అయితే స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు పక్కనే 2 స్టిచెస్ అయితే వేసుకోండి. ఆ 2 స్టిచెస్ మధ్యలో మనమైతే కాజాలు చేసుకోవాలి, లేదంటే మిషన్తో కూడా వేసుకోవచ్చు. ఇంతేనండి. ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టడం అయిపోయిన తర్వాత 2 ఇలాగా ఒకదానిపైన ఒకటి పెట్టి సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కుట్టడం అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ పైన పెట్టి ఇలాగా చెక్ చేసుకోవాలి. 2 సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సమానంగా లేకపోతే ఇలాగ సిజర్తో కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండే విధంగా ఇలాగైతే కట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ మళ్ళీ నడుము పట్టి వేస్తాం కదా, అప్పుడైతే కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్ క్లాత్ ఎక్కువ ఎందుకు వచ్చిందో చెప్తాను. ఫ్రంట్ పార్ట్కి మనం సైడ్కి ఖర్చులు రాకుండా కొంచెం ఒక 1 ఇంచ్ అయితే లోపలికి కట్ చేసాం కదా, బ్యాక్ పార్ట్కి అయితే కట్ చేయలేదు. ఇప్పుడైతే మనం 2 సమానంగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలాగ నడుము వైపు ఒక 1 ఇంచ్ లోపలికి కట్ చేసుకోవడం వల్ల మనకు నడుము దగ్గర ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడైతే నడుముకు పట్టీ వేస్తున్నాను. దీన్ని కూడా లైనింగ్ క్లాతే యూజ్ చేయాలి నడుము పట్టీకి. ఇలాగ స్టిచ్ చేసిన తర్వాత ఈ క్లాత్ని లోపల వైపుకు మడత పెట్టి స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు స్టిచ్ అయితే వేయలేదు, ఎప్పుడు కూడా హెమ్మింగే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నడుముకు టక్స్లు అయితే వేసుకోవాలి. ఈ టక్స్లు వేసుకోవడం చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ టక్స్లు ఎలా వేసుకోవాలో మీకు చెప్తాను. షోల్డర్ని డబల్ ఫోల్డ్ చేసి ఇలా కింది వైపు నుంచి ఒక 4 ఇంచెస్ వరకు స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ అదే విధంగా 2 వైపులు కూడా టక్స్లు అయితే వేసుకోవాలి. ఇలాగ బ్యాక్ సైడ్ టక్స్లు వేసుకోవడం వల్ల నడుముకు అనేది స్టిఫ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని కింది వైపు పెట్టాలి, అలాగే ఫ్రంట్ పార్ట్ని రివర్స్లో పెట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. సేమ్ ఇదే విధంగా 2 షోల్డర్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఇలాగా సిజర్తో కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి మనం హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్కి మనం కొంచెం లోతు అయితే తీసుంటాం కదా, ఆ లోతు అనేది కరెక్ట్గా ఉండే విధంగా మనమైతే స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ లోతు తీసిన భాగం అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ని ఇలాగ డబల్ ఫోల్డ్ చేసి అది షోల్డర్ పైన పెట్టి కరెక్ట్గా ఉండే విధంగా ఇలాగ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ అయితే వేసుకోండి. ఇలాగ హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు ఎక్కడా కూడా సాగవీకకుండా చాలా జాగ్రత్తగా స్టిచ్ అయితే వేసుకోవాలి. హ్యాండ్ షోల్డర్ అనేది సమానంగా ఉండే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలాగ హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ పై వైపున ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి. ఇలాగ డబల్ స్టిచ్ వేయడం వల్ల తొందరగా ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. బ్లౌజ్లో షోల్డర్స్ కానీ ప్రిన్స్ కట్ కానీ ఇలాగ హ్యాండ్స్ కానీ జాయిన్ చేసేటప్పుడు డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. హ్యాండ్స్ అటాచ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే సైడ్ జాయింట్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ సైడ్ జాయింట్స్ జాయిన్ చేసినప్పుడు సైడ్ పార్ట్స్ అనేవి కరెక్ట్గా ఉండేలాగా నీట్గా పెట్టుకోవాలి.
ఇలాగ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఆల్తీ బ్లౌజ్ని ఇలాగ రివర్స్ చేసుకొని మనం దీనిపైన పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కింది వైపున హ్యాండ్స్ ఎంత లూజ్ ఉందో చూసుకొని మనం అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా మనం తీసుకున్న ఆల్తీ బ్లౌజ్ కన్నా ఒక పావించ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా స్టిచ్ అయితే వేసుకోండి. మనం పెట్టింది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఇలాగ మిడిల్లో కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే చంక భాగం దగ్గర కూడా ఎంత లూజ్ ఉందో చెక్ చేసుకొని ఇలాగ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలాగ ఆది బ్లౌజ్ ప్రకారంగా మనం ఎంత లూజ్ ఉందో చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. మనకున్న ఆది బ్లౌజ్ కన్నా ఒక పావించ్ ఎక్స్ట్రానే పెట్టి స్టిచ్ అయితే వేసుకోండి. మరీ టైట్గా ఉంటుంది కదా కొత్త బ్లౌజ్ అయితే. ఆల్రెడీ యూజ్ చేసిన బ్లౌజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. కొత్త బ్లౌజ్ అయితే కొంచెం టైట్గా అనిపిస్తుంది కాబట్టి ఒక పావించ్ అనేది లూజ్గా పెట్టి స్టిచ్ అయితే వేసుకోండి. ఈ చంక భాగం దగ్గర పై పార్ట్ కింది పార్ట్ రెండు సమానంగా ఉండే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇవి రెండు సమానంగా ఉంటేనే మనకు బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అక్కడ నుంచి కింది వైపుకు స్ట్రైట్గా అలాగే స్టిచ్ అయితే వేసుకోండి. మనం ముందు మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికన్నా లోపలికి ఎందుకు వచ్చిందో మీకైతే చెప్తాను. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కన్నా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగానే పెట్టి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే కరెక్ట్గా కట్ చేసుకున్నారంటే ఇలాగ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా రాదు. ఇలాగ సైడ్ కుట్లలోకి క్లాత్ అనేది ఎక్స్ట్రాగా లాగపోతే బ్లౌజ్ టైట్ అయినప్పుడు లూజ్ చేసుకోవడానికి కుట్లు అనేవి ఉండవు. ఎంత పర్ఫెక్ట్ టైలర్ అయినా సరే ఇలాగ సైడ్కి అనేది క్లాత్ అనేది మిగులుతుంది. ఇలాగ మిగిలిన క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనం కట్ చేసేటప్పుడే కరెక్ట్గా కట్ చేసుకుంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇలాగ సైడ్కి క్లాత్ అనేది మనకు ఎక్కువగా మిగలదు. ఇలాగ ఎక్స్ట్రాగా వచ్చిన క్లాత్ని సిజర్తో స్ట్రైట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత సైడ్కి ఓవర్లాక్ అయినా చేసుకోవచ్చు, లేదైనా మడత పెట్టి స్టిచ్ అయితే వేసుకోవచ్చు. ఇంతేనండి, కట్ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయడం అయిపోయింది. కట్ వర్క్ అలాగే ప్రిన్స్ కట్ అనేది రెండు ఒకటే వీడియోలో అయితే మీకైతే చూపించాను. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బిగినర్స్ కూడా బాగా అర్థమయ్యే విధంగా చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.